నమస్తే అండి. విజయదుర్గ ఆడియోస్ రావులపాలెం అండి. ఇది వచ్చేసి 5.1 4K డాల్బీ ఏఆర్సి యాంప్లిఫైయర్ అండి. ఇది వచ్చేసి నాకు అనపర్తి నుంచి ఆర్డర్ ఇచ్చారండి. నా కాలు దెబ్బ తగిలినప్పుడు అంతకుముందు ఆర్డర్ ఇచ్చారండి. పాపం నా మీద గౌరవంతో నీట్గా చేసి పెడతానని అన్నం వల్ల ఆగారండి. ఇది వచ్చేసి చాలా హెవీ యాంప్ అండి. ఇది అయితే ఇది 3 ట్రాన్స్ఫర్లతో చేయాలండి. ప్రస్తుతానికి అయితే 2 ట్రాన్స్ఫర్లు వాడాను. ఒకటేమో ఆడియో పోర్ట్కి వాడానండి, ఒక ట్రాన్స్ఫర్ ఏమోండి 24024 5 యాంప్ ఆడియో పోర్ట్కి వాడానండి. ఈ ఆడియో పోర్ట్కి ఇది ఎస్టీకే పోర్ట్ అండి. ఇది 35035 అండి. ఈ బోర్డు ఏమో అండి సబ్-వూఫర్కి వాడానండి. ఇది జేబీఎల్ అండి, జేబీఎల్ సపోర్ట్ యాంప్ అండి. ఇది ఏమో క్యూటెక్ బోర్డు అండి, మీకు తెలుసు కదండి. ఇది 003 డాల్బీ డీకోడర్ అండి. ఇదేమో సబ్ ఫ్రీ అండి. ఈ కెపాసిటర్లు అండి, ఇవి పగ్ బోర్డు, రిలే బోర్డు. ఇది వచ్చే సైజు చెప్తున్నానండి. ఇది సైజు యాంప్ సైజు అండి. స్టార్ట్ అయ్యండి, ఎండింగ్ అండి. డెప్త్ లాగా 15 అండి. ఇది 17 అండి. ఇది ఎత్తు వచ్చేసండి 5 అండి. అయితే ఇది వచ్చేసి డబల్ సబ్ అండి. ఇది అంటే డబల్ సబ్బు నేను వాడేది ఏదైనా సరేనండి. నా చెత్త చేయించుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇవ్వండి. ఇవన్నీ ఛానల్స్ మీకు తెలుసు కదండి. ఇదేమో డమ్మీ అండి. ఇవి ఉన్నాయి ఇంకోటి టీవీ అండి, ఇవి ఏవీలు అండి. ఇవి ఉన్నాయి ఇంకోటి ఇవి మామూలేనండి. ఇవి లెఫ్ట్ రైట్ అండి, రెయిరు సబ్ అండి, ఒకటి సెంటరు. ఇదేమో డమ్మీ అండి. ఇవి 2 ఫ్యాన్లు వాడానండి. ఈ సెక్షన్కి ఆ సెక్షను ఫ్యాన్లు వాడానండి. ఇలాగా ఇవ్వండి, ఈ సెక్షన్ ఫ్యాను, ఈ సబ్-వూఫర్ బోర్డుకి ఫ్యాన్ వాడానండి. కెపాసిటర్లు అయితే కనుక సోనీ కెపాసిటర్లు వాడానండి. మనం ఎప్పుడు కూడా తగ్గమండి. సోనీ కెపాసిటర్లు అండి, ఇవి మేడ్ ఇన్ జపాన్ అండి. కెపాసిటర్లు లోకల్ మేడ్ వాళ్ళు వాడనండి. ఇది వచ్చేసండి దీని ఒరిజినాలిటీగా ఇది డబల్ సబ్కి అండి. ఇది చాలామంది 7.1 అని అడుగుతున్నారండి. ఒక ఆయన ఏకంగా 7.1 రాదా అని అడుగుతున్నారండి. 7.1 లేదండి సారు. 7.1 ట్రాక్ లేదు. ఏంటంటే కేవలం ఏంటంటే మనం ఇంకో బోర్డు ఎక్స్ట్రా వేసుకుని మన 3D బోర్డు కానీ టైం రిలే బోర్డు కానీ ఇలాంటివి వేసుకుని మనం నిలబొట్టుకుంటాం తప్పగానండి. వేరే 7.1 అనేది ట్రాక్ లేదండి. ఒకవేళ ఉన్నా మన హ్యాండ్మేడ్లో ఓపెన్ అవ్వదండి. అది ఓన్లీ ఏవీ రిసీవరు, మిరాంజు, జేబీఎల్, పైనియర్, డెనాను ఇంకా ఉన్నాయండి. వాటిలో మాత్రమే ఓపెన్ అవుతాయండి. ఎందుకంటే అవి లైసెన్స్డ్ డాల్బీలు అండి. అవి లైసెన్స్డ్ డాల్బీలు అండి. మన హ్యాండ్మేడ్ సెట్లు అండి. ఏదో మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఏదో ఓపెన్ అయిపోద్దని చెప్పి 2 బాక్సులు ఎక్స్ట్రా వేసేసి అది 7.1 అంటే ఎలా కుదురుతుందండి? మీ దగ్గర నేను డబ్బులు తీసుకుని మీకు బొమ్మ చూపించేస్తే అది కరెక్ట్ కాదు కదండి. మీరు నిజంగా 7.1 అనుకుని నా దగ్గర తీసుకుంటారు. అక్కడ 2 బాక్సులు ఆన్ అయిపోతాయి. రైల్ నుంచి వచ్చేది బీఆర్ఎస్ ఈ వీటిలో నుంచి వస్తుందండి. సార్ నేను తప్పుగా అన్నాను అనుకోకండి. ఎవరైనా సరే 5.2 కట్టించుకోండి. 5.2 అంటే 2 సబ్బులు ఎక్స్ట్రా వస్తాయి కాబట్టి ఈ సబ్బు నుంచి వచ్చి సిగ్నల్లో కరెక్ట్గా 2 సబ్బులకి మ్యాచ్ అవుతుంది కాబట్టి అండి కరెక్ట్గా పడుతుందండి బీటు. 2 సబ్బులు అది కన్ఫర్మ్ అండి, అది చేసుకోవచ్చు, తప్పులేదండి. అని 7.1 అనేది మీ సాటిస్ఫాక్షన్ మాత్రమే నేను చేయమంటే చేయగలనండి. అంతే తప్పగానే ఒక అతను వచ్చి నాతో విత్తనం మాత్రం వేసి నీకు వర్క్ రాదంటే నాకు వర్క్ రాదనుకోండి. 7.1 రాదు, అంతేండి. సరే వేరే విధంగా చెప్పేది ఏమీ లేదండి. ప్రస్తుతానికి
7.1 అనే ట్రాక్ ఒకవేళ ఉన్నా మన హ్యాండ్మేడ్లో డివైడ్ అవ్వదండి. ఎవరెవరో ఏదో చేయొచ్చు, అవన్నీ కూడా ఎక్సెట్రా ఏదో మిమ్మల్ని తృప్తిపడటం కోసం తప్ప 7.1 అనే ట్రాక్ ఒకవేళ ఉన్నా అమెజాన్లో ఉన్నా ప్రైమ్లో ఉన్న ఒరిజినల్ రిసీవర్లు మాత్రమే దాన్ని యాక్సెప్ట్ చేస్తాయండి. అంతే అండి. ఏది తప్పుగా నేను ఎవరిని కించపరిచేలా మాట్లాడతలేదండి. చాలామంది వచ్చిన మీద కొంచెం 7.1 చేసేస్తానండి, 2 బాక్సులు ఎక్స్ట్రా ఇస్తాను, సెట్ చేసేస్తానండి. ఏముందండి, దాని నుంచి వచ్చే డాల్బీ దీంట్లో వస్తుందండి, అంతే. అంత మించి ఏముండదండి. డాల్బీ డిటిఎస్ అది ఒరిజినాలిటీగా రావాలంటే ట్రాక్ ఈవీ రిసీవర్ మాత్రమే ఒరిజినాలిటీగా రీడ్ చేయగలనండి. మన హ్యాండ్మేడ్ సెట్లో 5.1 వరకే మాత్రమే ఉంది, అదండి. ఇప్పుడు మీకు వచ్చేసి నేను 2 సబ్బలు వాడుకున్నారండి. ఇంకో ట్రాన్స్ఫారం కూడా 35 వేసండి నేను చేస్తానండి అన్నాను. దీన్ని ఖాళీ వదిలేసానండి. తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుందామని ఉంచేసాను అండి. ఇది జీబీఎల్ సిస్టమ్ అండి. ఎవరికన్నా కావాలంటే కనుక నా కాంట్రాక్ట్ అవ్వండి, నేను అన్నీ అనుకూలంగా చేస్తానండి. దీని తర్వాత నెక్స్ట్ ఒక యాంప్ ఉందండి, అది కూడా పెడతాను. దీన్ని ఆన్ చేసి చూపిస్తానండి. ఇదిగోండి, వైరింగ్ ఇలా చేశానండి. అది గుడ్ క్వాలిటీ వస్తుందండి. ఎస్టీకే 4191 వేసానండి. దీన్ని వచ్చాక 3 ఛానల్ వేసి ఒక 5 యాంప్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నామండి. అమ్మింగ్ ఇష్యూస్ కానీ హీటింగ్ ఇష్యూస్ కానీ ఉండదండి. ఎందుకంటే హెవీగానే వోల్టేజ్, ఇది 4191 హెవీ వోల్టేజ్ తీసుకుంటుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదండి. ఐసీ కొట్టడం అలాంటిది ఏమి ఉండదండి. మన 6 ఇంచ్ స్పీకర్ల వరకు కూడా నో కాంప్రమైజ్ అండి. నెంబర్ 1కి వస్తుంది క్వాలిటీ. మీకు ఏదన్నా ఉంటే కనుక నా ఫోన్లో కాంటాక్ట్ అవ్వండి. ఫోన్లో మీకు ఏదైనా డౌట్లు ఏమైనా ఉంటే చెప్తాను, ఏ ఇబ్బంది పడద్దండి. నేను ఏదో కొంచెం స్పీడ్గా మాట్లాడాను అనుకోవద్దండి ఎవరను, ఎందుకంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నానండి. డబ్బులు తీసుకుని మనం మోసం చేసే మైండ్ కాదండి సార్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఏమన్నా మీరు యాంప్లు ఇస్తే మీకు అనుకూలంగా చేస్తానండి. రేటు కూడా అనుకూలంగానే ఉంటుందండి. ఉంటాను సార్, బాయ్ అండి.